విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఏపీ ప్రభుత్వంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవి ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే దిశగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో వాటన్నిటికీ కూడా ఒక ఒక దారి చూపించినట్టుగా తీసుకున్న ఈ నిర్ణయాల్ని ప్రజలందరూ కూడా ఆ ఈ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అని అంటే, ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థలో ఈ పోలీస్ వ్యవస్థ నుంచి ఇలా అధికారులు పోలీస్ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరిగ్గా పనిచేయట్లేదు, మాకు తగిన న్యాయం జరగట్లేదు, కేసులు త్వరగా సాల్వ్ అవ్వట్లేదు, మేము కేసు పెట్టడానికి వెళ్ళినా కొన్నిసార్లు తీసుకొని పరిస్థితులు కొన్ని ఏరియాల్లో మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు ఏపీ డీజీపీని మారుస్తూ, గతంలో ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు, ఆయన్ని ఆర్టీసీకి బదిలీ చేసి హరీష్ కుమార్ గుప్తా గారిని ఏపీ డీజీపీగా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో మరి ఆయన కూడా విధుల్లో త్వరలోనే జాయిన్ అవ్వబోతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్, ఆన్లైన్ గవర్నెన్స్ అనేది ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. ప్రజలకి కరెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇంకుడు గుంతల ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా మీరు కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోకపోయినా, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకుడు గుంతల్లో మీరు ఆ ఫోటోలు పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి సంబంధించి అవి ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన అధికారుల నెంబర్లు వాళ్ళు మనకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం రైజ్ చేసిన కంప్లైంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఏ స్టేజ్ లో ఉందన్నది కూడా మనకి దాంట్లో తెలిసే విధంగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకి. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ లో భాగంగానే దీన్ని తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి డిజిటల్ గా దూసుకుపోతున్న ఈ యుగంలో ఏపీలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ముందు ప్రజలకి ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే విధంగా ఉన్నాయి. అయితే ఇలాంటి అంశాల మీద మన కృష్ణకుమారి గారు ఉన్నారు, మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీకేమనిపిస్తుంది ఈ నిర్ణయాలు, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వర్కౌట్ అవుతాయి అంటారా? అధికారులు ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ చేసే విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు కనిపిస్తా ఉన్నాయి మనకి. సో మరి ఇప్పుడు ఏపీ డీజీపీని మార్చడం, ఒక పక్క ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకురావడం, మీకేమనిపిస్తుంది? ఇవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రజల్లోకి వెళ్తాయి అనిపిస్తుందా? వెళతాయండి ఖచ్చితంగా. ఏదైనా ఒక ఒక మార్పు ఏదైనా మంచిదే. కాకపోతే మనం ఆలోచించాల్సింది, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నేను ఈరోజు పొద్దున్నే చూశాను, పివి నరసింహారావు గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, టెక్నాలజీని తయారు చేసేది మనము, వాడేది మనము, కానీ టెక్నాలజీకి మనసు ఉండదు అని చెప్పారు. మనము టెక్నాలజీకి మనము మాస్టర్మా, మనకి టెక్నాలజీ మాస్టరా అనేది ఆయన చాలా బాగా వివరించారు. మీరు టెక్నాలజీకి మీరు స్లేవ్ అయ్యారనుకోండి, బానిస అయ్యారనుకోండి, టెక్నాలజీ మిమ్మల్ని చేతిలోకి తీసుకుంటుంది. అదే టెక్నాలజీని మనం బానిసం చేసుకున్నాం అనుకోండి, టెక్నాలజీ మన చేతిలో ఉంటుంది. టెక్నాలజీ మన చేతిలో ఎందుకు ఉండాలి అనే దానికి టెక్నాలజీకి మనసు ఉండదు కాబట్టి, దాన్ని వాడే మనిషికి మనసు ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ సరిగా ఉపయోగపడుతుంది. అప్పుడు అలా కాకుండా టెక్నాలజీ చేతిలోకి మనం వెళ్ళిపోతే గనక టెక్నాలజీకి మనసు ఉండదు కాబట్టి విధ్వంసం జరుగుతుంది అని 30 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే,
టెక్నాలజీ తీసుకురావటం అవసరం. ఉం? రోబో ఏమా? సినిమాలో చూపించినట్టుగానా మంచి రోబో సినిమాలో రోబోని క్రియేట్ చేస్తే కొన్ని రజనీకాంత్ ఏమో మంచికి వాడతాడు, ఇంకో రజనీకాంత్ ఏమో దాన్ని విధ్వంసానికి వాడతాడు. సో సేమ్ అలానే వాడతారు అంటారా? అంతే. ఉమ్. అయితే ఇప్పుడు మన టెక్నాలజీని తీసుకొస్తున్నారు 2047 విజన్లో భాగంగా. ఒకప్పుడు 2020లో భాగంగా టెక్నాలజీ తీసుకురావటం వల్ల ఒక రకంగా హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మంచి జరిగిందనే చెప్పుకోవచ్చు. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా కుటుంబాలు బాగుపడ్డాయి. ఆమ్, చాలా మంది అమెరికా వెళ్ళారు. అమెరికా ఒకటే కాదు, వేరే దేశాలకు కూడా వెళ్ళారు. ఆ ఆ వెళ్ళిన మొదటి తరం అంటే చాలా పాత వాళ్ళ సంగతి వదిలేయండి. 20s తర్వాత వెళ్ళిన వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా ఆర్థికంగా నిలదొక్కున్నాయి. అంత బాగానే జరిగింది. ఆ, ఓకే. కానీ ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇవాళ క్రైమ్ కూడా బాగా పెరుగుతుంది టెక్నాలజీ వల్ల. అంటే మనం టెక్నాలజీకి మనం బానిసలు అవ్వటం వల్ల జరిగింది. మనం మాస్టర్ అవ్వటం వల్ల మాస్టర్ చేసుకోలేకపోయాం. అంటే అందరూ కాదు, కొందరు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2047 విజన్ అనేది ఆ, ఆయన ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, నేను 2020లో చేసిన దానివల్ల సత్ఫలితాలు ఉన్నాయి, కాబట్టి 2047 కూడా నేను ఉమ్, నేను తీసుకునే చర్యల వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, ప్రభుత్వంలో ఒక పారదర్శకత వస్తుంది. ఆమ్, అసలు ఈ అధికారుల నిరాసక్తత, ఆమ్, అంటే వాళ్ళు అసలు మనసు లేకుండా, మనసులో తడి లేకుండా వ్యవహరించడం పట్ల, అలాగే బాగా ఆ, డబ్బుకి అమ్ముడుపోయి, అధికారానికి అమ్ముడుపోయి వాళ్ళు సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా చాలా అనర్థాలు జరిగినాయి అని చెప్పి గుర్తించి ఆయన ఈ పారదర్శకతను పెంపొందించడానికి ఈ వాట్సాప్ గవర్నరెన్స్ తీసుకొచ్చారు. ఒకప్పుడు గుడ్ గవర్నరెన్స్ అని ఉండేది, ఇప్పుడు వాట్సాప్ గవర్నరెన్స్ వచ్చింది. మార్పు మంచిదండి, నేనేమి మార్పుని గురించి నేనేమి ఆలోచించట్లా. కాకపోతే ఈ మార్పుని ఎంతమంది స్వాగతిస్తారు, ఎంతమంది దాన్ని అనుసరిస్తారు? ఈ మార్పుని అనుసరణ చాలా ఇంపార్టెంట్ అండి. అనుసరించండి, ఆచరించండి, ఎంత గొప్పదన్నా ఉపయోగం లేదు. అసలు ఇది ఆచరణ సాధ్యమేనా? ఎవరు ఆచరణలో పెట్టాలి? ఇప్పుడు కంప్లైంట్ వస్తుంది, నేను కాదనట్లేదు. కంప్లైంట్, వాట్సాప్ కంప్లైంట్ తీసుకుంటారు, అక్కడ రికార్డ్ అయిపోతుంది, కాదనట్లేదు. కానీ రికార్డ్ అయిన నేను ఏ సమస్యని అయితే తీసుకొచ్చానో ఆ సమస్యని పరిష్కరించవలసిన అధికారి అన్ని ముఖ్యమంత్రి చేయలేరు కదా, మంత్రులు చేయలేరు కదా, ఎమ్మెల్యేలు చేయలేరు కదా, మరి అధికారులు చేయగలుగుతారు కదా. మరి ఈ అధికారులు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. వాళ్ళ మళ్ళీ మనసుల్లో వాళ్ళ మనసుల్లో పివి నరసింహారావు గారు చెప్పినట్లు ఆ మాత్రం మనసు ఉంటుందా, ఆ మాత్రం తడి ఉంటుందా అనేది చూడాలి. అది అసలు ఒక మనిషి, నేను ఒక బాధ్యతలో ఉన్నాను, ఈ దేశం నాకు చదువునిచ్చింది, ఉద్యోగాన్ని ఇచ్చింది, ఒక రకంగా స్వేచ్ఛనిచ్చింది, స్వతంత్రాన్ని ఇచ్చింది. చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇవన్నీ చాలా, అంటే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు రాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ ఇచ్చిందని చెప్పట్లా. ఇచ్చిన వాడు ఏం చేశాడు ఈ దేశానికి అనేది ముఖ్యం ఇక్కడ. ఇవ్వని వాడికి ఎప్పుడు ఆ ప్రశ్న ఉంటుంది, నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళను కూడా కాదు అనను, వాళ్ళు అడిగేది కూడా కరెక్టే. కానీ దేశం ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల్ని ఎంతవరకు నిర్వర్తించారు అధికారులు అనేది కదా పాయింట్. ఈ అధికారులకి మానవత్వం లేకపోతే, మనసు లేకపోతే, హృదయం లేకపోతే ఎన్ని వాట్సాప్లు ఇచ్చినా ఉపయోగం లేదండి.
ఎన్ని వాట్సాప్ కంప్లైంట్లు వచ్చినా. కాకపోతే ఒక్కదానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గనక మళ్ళీ 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 కంప్లైంట్ చేస్తే గనక ఇది పై స్థాయికి గనక చేరితే గనక నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనే ఒక భయంతో అయినా పనిచేస్తారని నేను అనుకుంటున్నా. ఆ విధంగా పనిచేయడం అలవాటు అయిపోయిన తర్వాత, ఆ పనే వాళ్ళ జీవన విధానం అయిన తర్వాత వాళ్ళు మారితే గనక అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. ఇవాళ ఆ రాష్ట్రంలో అది ఆ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఈ అవసరం ఉంది, ఈ జవాబుదారీతనం ఉంది. ఒక ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. ప్రభుత్వ జీతాలంటే ప్రభుత్వానికి ఏమి మింటింగ్ మిషన్ లేదు డబ్బులు గుద్ది మీకు డబ్బులు ఇచ్చేయడానికి. ప్రజల డబ్బుతోటి మీకు ఏ విలాసం ఉన్నా సరే ప్రజల డబ్బే అది. చాలా మంది అధికారులు వాళ్ళ అధికారానికి ఉపయోగించాల్సిన వాహనాల్ని వాళ్ళ కుటుంబాలతోటి ఆ, షికార్లు కొడతా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఇది? ఏంటండి, ఏదండి జవాబుదారీతనం? ఏదండి? ఒకప్పుడు హైదరాబాద్లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది కదా, ఆయన మనకు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఇంట్లో 2 రకాల లైట్లు ఉండేవి. ఒకటి, ఆయన ప్రభుత్వం పనులు అంటే ప్రజల పనులు, గవర్నమెంట్ పనులు చేసేటప్పుడు వాడే లైట్లు, అలాగే ఆయన వ్యక్తిగతమైన లైట్లు వేరుగా ఉండేవి ఆయనకి. అది జవాబుదారీతనం అంటే. అందుకే ఆ, ఆయన ఆ, కాసు బ్రహ్మానందరెడ్డి గారి వారసులకి పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వలేకపోయాడు. చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళ పిల్లలకి ఏమేమి ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం. నేను చరివిత చరణంగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అధికారుల్లో ఇది కావాలి, ఈ చిత్తశుద్ధి కావాలి. నీ కుటుంబంతో నువ్వు బయటికి వెళ్ళాలి అంటే నీ ప్రత్యేక వాహనంలో నువ్వు వెళ్ళు, నీ సొంత వాహనంలో నువ్వు వెళ్ళు. ఇప్పుడు భక్త రామదాసు జైల్లో పెట్టినప్పుడు సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని పాటలు పాడుకుంటాడు, ఎవడబ్బ సొమ్మని అని. ఎప్పటి భక్త రామదాసు? చెప్పండి, ఎన్ని సంవత్సరాల క్రితం భక్త రామదాసు? గోల్కొండ ప్రభువులు ఏలినప్పుడు భక్త రామదాసు ఆయన దివాణానికి అప్పగించాల్సిన డబ్బులు అప్పగించకుండా సీతమ్మకి చింతాకు పథకం చేయిస్తే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు. పోనీ ఆయన సొంతానికి వాడుకోలే. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా? సీతమ్మ వారికి వేస్తే అది ఇప్పటికీ ఉంది. మరి ఇప్పటి వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఆ ధనం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఇప్పుడు అధికారులు భార్యలకు వేస్తారు మేడం చింతాకు పథకాలు. ఆ, అదే మరి, అది వాళ్ళ వ్యక్తిగత ఆస్తి అయిపోలే అప్పుడు. వాళ్ళ వ్యక్తిగత భోగలాలసలకి సౌఖ్యాలకి ప్రజాధనం ఉపయోగిస్తే ఎట్లా కుదురుతుంది? ఇందాక నేను మీకు కరెంట్ లైట్ గురించి చెప్పాను కదా, అది తేడా. గొప్ప నాయకులకి వాళ్ళు స్టేట్స్మెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నాయకుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. అసలు అది జరగవేమో. నేను అంత చిత్తశుద్ధిగా ఉండమని నేనంత వెనకబడి లేనండి, నేనంత అమాయకురాలిని కాదు. కాకపోతే ఎంతో కొంతైనా ప్రదర్శించాలి కదా అంటున్నా నేను. ఆ ప్రదర్శించటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏ మాత్రం ఉపయోగపడినా కానీ సంతోషమే. అంటే అంతా ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఏదో ప్రజలు ఆశించినంత సరే, కొంత తింటే తిన్నావు, కొంత చెయ్యి అన్నట్టు ఉంది పరిస్థితి వాళ్ళ. సరే, ఏది ఏమైనా ఒక కాల్ రికార్డ్ అవుతుంది అంటే ఉండే భయం వేరు. ఇప్పుడు మన ఇళ్లలో సీసీటీవీలు పెట్టుకుంటారు చాలా మంది. ఈ సీసీటీవీ ఉంది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం వేరు,
సీసీటీవీ కూడా లేదు అంటే చేయదలుచుకున్న వాళ్ళు కొంచెం ధైర్యంగా చేసేస్తారు. దొరకమో ఇప్పుడు దొరికే వాళ్ళే కదండి దొంగలు, దొరకని వాళ్ళే ఎంతమంది ఈ దొరకకుండా ఉన్న దొరల్లో ఎంతమంది దొంగలు లేరు? ఉమ్, అలానే ఆలోచించాలి మనము. సరే, అందుకని చెప్పి ఏంటంటే ఇది ఒక రకంగా ఒక జవాబుదారీతనాన్ని, ఒక బాధ్యతని పెంచుతుందని మనం, అంటే కొత్తది వస్తూనే మనం దాని తాటాకులు కట్టడం కరెక్ట్ కాదు. ఉమ్. ఉమ్, చూద్దాం. నిజంగా గుడ్ గవర్నరెన్స్ వస్తే ఆ నేనైతే నాకు ప్రతి విషయంలోనూ నేను ఆశతోనే ఉంటానండి. ఉమ్, ఆశే మనల్ని బతికిచ్చేది. అసలు హోప్ లేకపోతే ఇప్పుడు పొద్దున్నే తెల్లవారక ముందు సూర్యుడు వస్తాడనేది ఒక ఆశ. ఉమ్. సాయంత్రం అయిన తర్వాత చల్లదనం కావాలనుకున్నప్పుడు చంద్రుడు వస్తాడు అనుకోవడం ఒక ఆశ. బాగా ఎండల్లో కూడా ఇంకొక 4 రోజులు ఓర్చుకుంటే వర్షాలు వస్తాయి అనేది ఒక ఆశ. ఆశే కదా మనిషిని నడిపిస్తుంది. అవును, అవును మేడం. అందుకని నేను ఆశతోనే చెప్తున్నా. ఇది 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 సఫలీకృతం అవ్వాలనే కోరుకుంటున్నా. కాకపోతే ఆ లైన్లు పని చేయకుండా చేసే దొంగ అధికారులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇందాక నేను సీసీటీవీ గురించి చెప్పా కదా, సీసీటీవీ కనెక్షన్ ఆపేసో లేకపోతే ఆ ఆ ఆ కెమెరాలను పక్కకు జరుపుతో చేశారనుకోండి, ఇంకేంటి లాభం? అందుకే మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు అసలు ఈ టెక్నాలజీ తోటి ఈ వాట్సాప్ గవర్నరెన్స్ తోటి అంత అవసరం ఉంటుందని నేను అనుకోను. కానీ కానీ ఇది ఒక రకంగా మనం, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన భర్తలు ఎక్కడన్నా ఉంటే వీడియో కాల్ చేస్తాం చూసారా, అంటే మనసులో ప్రేమ ఉందనుకోండి, ఆ దాంతో పని లేదు. అంటే నమ్మకం, ప్రేమ ఇలాంటివి ఉంటే ఆ వీడియో కాల్ తో పని ఉండదు కదా. నార్మల్ గా అయితే అవును, సరే ఆయన ఇంటికి వచ్చేస్తారులే టైంకి అని ఒక నమ్మకంతో ఉంటాం. లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో చూడాలి, నిఘా లాంటిది ఇది. అవును. లేదు, ఇప్పుడు ఒక రకంగా జవాబుదారీతనాన్ని పెంచుతుంది ఏ మాటకు ఆ మాట. కొంచెం ఉమ్, అలసత్వం ప్రదర్శించాలన్నా, కొంచెం ఆ, నిర్లక్ష్యంగా ప్రవర్తించాలన్నా ఇది ఒకటి ఉంది అనేది ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటది. ప్రజలను కూడా నేను కోరుకునేది ఏంటి అంటే, ఈ టెక్నాలజీ నేను ఒకసారి ఫోన్ చేసేసి నాకు పని జరగలేదు అనుకునే కన్నా, ఇవాళ దున్నపోతుల్లాగా నిద్రపోతున్న అధికారులు కొంతమందిని ముళ్ళుగరతోనే లేపాలి. వాటిని మనం ఉమ్. పిలుపులతో లేపితే లేవవు అవి. అందుకని ఆ మనము మన పని, ఆ పనిని చేయించటానికి, ఈ పనిని అలవాటు చేయడానికి కూడా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం. మీరు నేను ఆశించినట్టుగానే ఈ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఆ, ఒక పెద్ద మార్పునైతే ఈ వ్యవస్థల్లో, ఈ అధికారుల్లో తీసుకొస్తుందని ఎదురు చూద్దాం. ఏం చేస్తారో చూద్దాం మరి. థ్యాంక్ యూ మేడం. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కాల్ చేస్తాం.